నమస్తే. ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఇది నా వ్యక్తిగత విషయం మాత్రమే. ఓన్లీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది జనసేన పార్టీకి సంబంధం లేదు. ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయం గురించి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దయచేసి ఇది జనసేన పార్టీకి ఆపాదించద్దు. ఇప్పుడు రాష్ట్రంలో విగ్రహాలు కూడా జరుగుతూ ఉందండి. గతంలో కేసీఆర్ గారు తెలంగాణలో అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించారని చెప్పి దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక 50 అడుగులేమో ఎక్కువ పెట్టి ఆంధ్రాలో నిర్మించారు. దానివల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను వ్యతిరేకించట్లేదు. ఆయన రాజ్యాంగాన్ని నిర్మించిన రచించిన గొప్ప వ్యక్తి, గొప్ప మహానుభావుడు. ఆయన వల్లే ఎంతోమంది ప్రజలకి రాజ్యాంగపరంగా న్యాయం జరుగుతుంది. ఆయన ఎప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి గుండెల్లో ఉంటాడు. దాన్ని ఎప్పుడు ఎవరైతే వ్యతిరేకించట్లేదు. ఆ విగ్రహాలు పెట్టి అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారా? లేదు. ఎట్టంటే వదిలేశారు, గాలికి వదిలేసేశారు. అక్కడ ఏవేవో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందు తాగుతున్నారు, తింటున్నారు, కొనుక్కుంటున్నారు, తిరుగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అదే బాధ. దాన్ని మెయింటెనెన్స్ చేయలేనప్పుడు ఎందుకు అన్ని వందల కోట్లు తగలబెట్టి ఆ విగ్రహాలు పెట్టి వాళ్ళ పరువులు తీయడం ఎందుకు? మహానేతల పరువులు ఎందుకు తీయడం? ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆంధ్రాలో 300 అడుగులు అంట టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అవసరం ఏముంది? ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ గుండెల్లో ఉంటాడు, స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాడు. మీరు విగ్రహాలు పెట్టినంత మాత్రాన పెట్టినంత మాత్రాన ఆయన మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు పెట్టినంత మాత్రాన ఆయన గుర్తుపెట్టుకొని ఉంటారు అనుకుంటున్నారా? అన్ని 100 కోట్లు ఎందుకు, 1750 కోట్లు ఎందుకు నాశనం చేయాలి మీరు? దాన్ని మెయింటెనెన్స్ ఎవడు చేస్తాడు అంత ఖర్చు పెట్టి? అదేమంటే పర్యాటకగా నిర్మిస్తామని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. పర్యాటకం అంటే ఎవరు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి? గవర్నమెంట్ చేస్తుందా? అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ నిర్మించాలి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళ జీతాలు ఎంత? అసలే రాష్ట్రంలో డబ్బులు లేవని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అదేమంటే ప్రీపీపీ విధానం పెడతాము అంటారు. పీపీపీ విధానం అంటే అతను దోసుకొని అతను బాగుపడాలి. అతనికి ఎవరైతే దాన్ని తీసుకుంటాడో అతనికి పాపం బతుకు తెరువు లేక మీరు ఇవన్నీ నిర్మించి ఇన్ని 100 కోట్లు తగలబెట్టి ఆయనకి ఇచ్చేస్తారా? ఆయనకు అప్పగిచ్చేస్తారా? ఏంటండి ఇది? మొన్న నేను దీని గురించి మాట్లాడితే కొంతమంది కామెంట్ చేశారు కింద, ఇది ఆంధ్ర గవర్నమెంట్ సొమ్ము కాదు, ఎన్ఆర్ఐస్ పంపిస్తున్నారు అనేసి. అదే మాట చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లోకేష్ గారు వీళ్ళు ప్రకటించమని చెప్పండి. ఇది ఆంధ్ర రాష్ట్రం సొమ్ము కాదు, ఎన్ఆర్ఐలు పంపిస్తున్న సొమ్ము, ఆ సొమ్ముతో మేము కడుతున్నామని చెప్పి పంపించండి, ప్రకటించి నిరూపించండి, ఆధారాలు చూపించండి. అయినా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి, సీనియర్ నాయకులకి అందరికీ ఎన్టీఆర్ గారి మీద అంత అభిమానం, అంత ప్రేమ, అంత పొంగిపోతూ ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కట్టాల్సి వచ్చింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టచ్చు కదా, అంతకు ముందంతా కట్టచ్చు కదా. ఎన్టీఆర్ గారు పేరు చెప్పుకొని 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకొని దాచిపెట్టుకొని ఉన్నారు కదా. ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు కదా. ఆ సొమ్ము అంతా తెచ్చి కట్టండి. ప్రజల సొమ్ము ఎందుకు నాశనం చేయటం మీరు? రాష్ట్రం అధోగతి పాలైంది, కష్టాల్లో ఉంది, ఖజానా ఖాళీ అయిపోయిందని ఒక పక్క చెప్తా, ఒక పక్క 100 కోట్లు ఎందుకు దానికి తగలేయాలి? నేను విగ్రహానికి వ్యతిరేకం కాదండి, మళ్ళీ చెప్తున్నా, విగ్రహానికి వ్యతిరేకం కాదు. దాన్ని కట్టాడు పడేస్తారు. అంత సొమ్ము ఇప్పుడు లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎందుకు కట్టడం? ఎందుకు ఆ విధంగా గాలి వదిలేయడం? దేనికి అవసరం ఉందా? ఇన్ని ఇబ్బందులు పడతా, డబ్బులు లేవంట, ఓ పక్క బాధపడతా చేయాల్సిన అవసరం ఉందా? ఇదైతే కరెక్ట్ కాదండి. ఇది మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీకి సంబంధం లేదు. నేను జనసేన పార్టీ కార్యకర్తనైనా కూడా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.